అండి ఈమెయిల్ ద్వారా హైమవతి రాస్తున్నారు. సహస్రనామ స్తోత్రాల మొదట్లో న్యాసాలు ఉంటాయి అంటే ఏమిటి, ఎలా చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. న్యాసము అంటే మనం ఏ దైవాన్ని ఆరాధించబోతున్నామో ఆ దైవ రూపాన్ని మనలోనికి అలా ప్రవేశింప చేసుకోవడం అని అర్థం. న్యసించడాన్ని న్యాసం అంటాం. నేనే ఆ పరమేశ్వరుణ్ణి అనే ఆ స్థితిని కలగజేసుకోవడం. అంతటి పరమేశ్వరుని 14 లోకాలకి అధిపతి అయినటువంటి వాడిని మన శరీరంలో మనం ఎలా ప్రవేశింపజేసుకుంటాం? అంచేత ఆ పరమేశ్వరుడు ఏ అక్షర సమూహంలో దాగుంటాడో ఆ అక్షర సమూహాన్ని మన శరీరంలో ప్రవేశింపజేసుకోవడం. కొద్దిగా అర్థమయ్యే మాటలో అనాలి అంటే, ఉదాహరణకు వినాయకుడు ఉన్నాడు. పెద్దదైన తుండం, బొజ్జ, చేట చెవులు ఇవన్నీ కనిపిస్తాయి. ఇంతటి వినాయకుడిని అక్షర రూపంలో చేసుకోవాలంటే ఓం గం గణపతయే నమః. ఇది అంతటి వినాయకుడు ఈ అక్షరాల్లో దాగున్నాడు. 6 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు ఉన్నటువంటి మనిషిని భాస్కరం అనగానే టక్కును వెనక్కి తిరుగుతాడు. అంటే ఈ వ్యక్తి దేంట్లో ఉన్నాడు? ఆ అక్షరంలో ఉన్నాడు. ఈ అక్షరం నామం, ఆ శరీరం రూపం. ఈ శివో నామ రూపాభ్యాం, నామము రూపము. అలాగే ఓ విష్ణు సహస్రనామాలు చదవాలి. విష్ణు యొక్క రూపం అలా చూస్తే క్షీరోదన్నత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తిగానం ఇలా వస్తుంది. అంత పెద్దదైనటువంటి రూపాన్ని, ఆ రూపాన్ని ఇందాక మనం భాస్కరం అనగానే వాడు వెనక్కి తిరిగాడే అలా నామంలోకి చేర్చుకుంటాం. ఆ రూపాన్ని నామంలోనికి మారుస్తాం, విష్ణువు యొక్క రూపాన్ని. ఆ నామాన్ని వ్యాస మహర్షి భీష్ముని ద్వారా 1000గా చేశాడు. ఆ 1000 నామాల ఏ విష్ణు సహస్రనామం అయితే ఉందో దాన్ని ఈ రూపంగా అలా చేయాలి అంటే రూపాన్ని శరీరంలోనికి అలా ప్రవేశింపజేసుకోలేం. కాబట్టి ఆ నామాలని మన శరీరంలో అలా న్యాసం చేసుకోవడం అంటే మన శరీరంలో ప్రవేశపెట్టుకోవడం. ఏ సహస్రనామానికైనా అట్లాగే. ఆ చేసేటువంటి సందర్భంలో అంగుష్టాభ్యాన్నమః, తర్జనీభ్యాన్నమః. తర్జని అంటే బెదిరించే వేళ్ళివి. మధ్యమాభ్యాన్నమః, అనామికాభ్యాన్నమః, కనిష్ఠికాభ్యాన్నమః. కరతల, కరతలం అంటే అరచేయి, కరపృష్టం అంటే వెనకాల. కరతల కరపృష్టాభ్యాన్నమః. హృదయాయ నమః. శిరసే స్వాహ. శిఖాయై వషట్. కవచాయ హుం. నేత్రత్రయాయ వౌషట్. అస్త్రాయ ఫట్. దిగ్బంధ. ఇది విధానం. ఈ 2 వేళని ఇలా అనకూడదు. దిగ్బంధ అయిపోయిన తర్వాత మళ్ళీ దిగ్విమోకం తీసివేయడం, మళ్ళీ ఇదే విధంగా ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఏ విష్ణు సహస్రనామం ఉందో ఆ సహస్రనామంలో అతి ముఖ్యమైనటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. అంత శక్తిమంత్రమైనటువంటి నామాలు మంత్రరూపంగా ఉండే ఉన్నాయి. అసలు విష్ణు సహస్రనామం అంతా కూడా మంత్రమే. అంచేతనే అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అని ఉంటుంది. మంత్రం అంటే మననాత్ త్రాయత ఇది మంత్ర. మననం చేస్తే రక్షించేటటువంటి శక్తి దేనికుందో అది మంత్రం. మహామంత్రస్య, మంత్రాల యొక్క అనేకం యొక్క సమూహం ఏదో అది మహామంత్రం. కాబట్టి 1000 మంత్రాలని ఒక చోట జాగ్రత్తగా ఏర్చి కూర్చి చేస్తే అది విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం అయింది. ఈ మహామంత్రాన్ని అంగుష్టాభ్యాన్నమః, తర్జనీభ్యాన్నమః, మధ్యమాభ్యాన్నమః, అనామికాభ్యాన్నమః, కనిష్ఠికాభ్యాన్నమః, కరతల కరపృష్టాభ్యాన్నమః. ఇలాగా ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఆ విష్ణువు యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలని ఇదిగో ఈ కరాలు, కరన్యాసం అంటారు, అంటే వ్రేళ్ల మీద. అంగన్యాసం అంటే ఈ విధానంగా. ఈ అంగన్యాస కరన్యాసాలతో కానీ ఆ విష్ణు సహస్రనామో, శివ సహస్రనామో, గణపతి సహస్రనామో, లలితా సహస్రనామో, ఏ సహస్రనామాన్ని మనం చేసినా
సంపూర్ణమైన విష్ణువు మన యందు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయమైన అభిప్రాయం మనలోనికి వస్తుంది, రావాలి కూడా. అంచేతనే మనవి చేసేది ఏమిటంటే, మామూలుగా విష్ణు సహస్రనామాన్ని చేసేసేటటువంటి సందర్భంలో గృహిణి అయినటువంటి ఆమె తన భర్త మాత్రమే పూజ చెయ్యాలి కాబట్టి, చేసిన పూజలోంచి సగభాగానికి అధికారిని ఈమె కాబట్టి, ఆ భర్త చేత ఈ అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ చేయించినట్టయితే శ్రద్ధగా అక్కడి నుంచి కథలకు కూర్చొని చేయి అనొచ్చు. అదే తానైతే అంగన్యాస కరన్యాస విధానాలతో చేస్తూ ఉంటే అకస్మాత్తుగా వంటింట్లోకి వెళ్ళవలసి వచ్చినా, పిల్లవాడి పని చూడాల్సి వచ్చినా, ఎవరైనా తలుపు కొట్టి తీయవలసి వచ్చినా, ఇంకా గృహిణి అంటే అనేకమైన పనులు ఉంటాయి కాబట్టి అది ఇబ్బంది కలగజేస్తుంది. ఇబ్బంది అంటే ఏదో తేడా చేసేది. ఈ అమోఘమైన ప్రజ్ఞతో ఏకాగ్ర దృష్టితో చూస్తున్నటువంటి ఈమెకి ఆ పూజ భంగం కలుగుతుంది. అంచేత అంగన్యాస కరన్యాసాలు అంటే ఆ మహానుభావుని యొక్క నామాన్ని రూప విధానంతో శరీరం నిండా నింపుకోవడము అని అర్థం. అది చాలా శక్తివంతమైన ఆరాధన. అలా చేయడం మంచిది కూడా. మరి ఉత్తరం చూద్దామండి.